సిఆర్కే సన్లైన్ చారిటబుల్ ట్రస్ట్ కామారెడ్డిలో వితంతువులు మరియు ఒంటరి మహిళలకు 180 రేషన్ కిట్లను పంపిణీ చేసింది. కామారెడ్డి మార్చి 21, 2025 కేఆర్కే సన్లైన్ చారిటబుల్ ట్రస్ట్ కామారెడ్డిలో వితంతువులు మరియు ఒంటరి మహిళలకు 180 అవసరమైన రేషన్ కిట్లను అందించి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. దైనందిన అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్న నిరుపేద మహిళల్ని ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. रोकना हो गए लाइन में लाइन మేడం వెళ్ళిపోమ్మా తీసుకుని कैसा होना चाहिए अपना नहीं मेरा 6 नंबर किसका है? 6 नंबर लिए दुआ कीजिए सबके लिए उन्होंने आपको रोजा खोलने के लिए इफ्तारी के वास्ते दिए हुए हैं. ठीक है, सबके लिए दुआ कीजिए. అందరు క్యాప్స్ కొట్టండి. ఎందుకంటే అందరం మనము జడ్జి దగ్గరికి వెళ్తాం కదా, జడ్జి కావాలంటే మనకు దొరకరు కదండి. ఆ జడ్జి గాని మన దగ్గరకు వచ్చారంటే మన అదృష్టం కదా. సాయంత్రం అండి అందరికీ. మన ముఖ్యంగా మన డిస్టిక్ జిల్లా జడ్జి గారికి నాగరాయణ మేడం గారు, సెక్రటరీ గారు, మన జిల్లా జడ్జి గారికి మీకు హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటున్నాను. ఆమె గురించి మనసుకొని హృదయపూర్వకంగా మనకి పిలవగానే రావడం కూడా మనకు చాలా గొప్ప విషయం అండి. ఆమె చేతుల మీదుగా మనందరము ఇప్పుడు మనం కలవడం జరుగుతుంది. ఆమె గురించి ఆమె మంచి విషయాలు చెప్తుంది. మనము అది విని కూడా మనం అందరికి తెలుగు అర్థమవుతుంది కదా. అయితే నేను మన లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది కదా, అంటే కోర్టు ద్వారా మీకు ఏమైనా న్యాయం జరగాలి అన్నా, మీకు ఏదైనా కష్టం వచ్చినా, మీరు మనుషుల్ని అంటే అడ్వకేట్లను పెట్టుకోలేని స్తోమత లేకపోతే మా దగ్గరికి వస్తే మేము మీకు ఫ్రీగా సహాయం చేసి అడ్వకేట్లను కూడా పెట్టగలుగుతాము. ఇంకా నేను ఇప్పుడు మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు మీకు అందరికీ న్యాయం విజ్ఞాన సదస్సు అని చెప్తాము, ఏమంటే చట్టాలు ఏముంటాయని చెప్తాము. అవన్నీ కాదు కానీ ఇక్కడ మీరు అందరు ఉన్న మీ అందరికీ ఒక విన్నవిస్తున్న, పిల్లల్ని చదువుకు పంపించండి. చిన్న పిల్లల్ని పనిలో పెట్టకూడదు. మళ్ళీ చిన్న పిల్లలకి మీరు పెళ్లి చేయకూడదు. 18 ఏళ్ళు దాటిన పిల్లలకే పెళ్లి చేయాలి. అంతకుముందు అంత లోపల చేసేస్తే కష్టం కాబట్టి చట్ట విరుద్ధంగా చేయకూడదు. ఇంకా చిన్న చిన్న పిల్లల్ని పని కోసం కానీ 14 సంవత్సరాలు కంపల్సరీ చదివించండి. ఆ పిల్లల్ని అలా మీరు చేస్తే మీ పిల్లల భవిష్యత్తే పెరుగుతుంది. ఇప్పుడు మీరున్న స్థితిలో ఇప్పుడు ఇది మంచి రోజులు కదా, మీకు రంజాన్ అంటే అంత శుభమైన దినాలు. ఈ డేస్లో మనం ఏమి చేస్తే అది మంచిగా జరుగుతుంది కాబట్టి మీరు ఈ మంచి సమయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకొని మీరు పిల్లలు మీ ఆడపిల్లల్ని మంచిగా చదివించి ఆడపిల్లలకు ఎట్లాంటి అన్యాయం జరగకుండా ఏజ్ డిఫరెన్స్లో పెళ్ళిళ్ళు చేయకుండా
ఇట్లా అన్నీ చూసి మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలని నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను. ఎందుకంటే ఎక్కడైనా ఆడపిల్ల ఎప్పుడు మంచిగా ఉంటే అక్కడ అంతా మంచిగానే ఉంటుంది. ఆడపిల్ల చదివితే పిల్లలందరూ మగ పిల్లల్ని ఇంట్లో కొడుకుల్ని అందరిని కూడా చదివిస్తుంది. ఇట్లా మీరు తీసుకునే కంటే ఇచ్చే పరిస్థితిలోకి మీరు రావాలని నేను కోరుకుంటాను. మనం ఇప్పుడు ఏది దానం చేస్తే అది 1000 అవుతుంది అంటారు కదా. ఇప్పుడు మీరు కూడా ఇచ్చే పరిస్థితిలోకి మీరు రావాలి అంటే మీ పిల్లలందరూ మీరు చదివించాలని కోరుకుంటున్నాను. అందరూ అమ్మలు ఉన్నారు, ఇక్కడ అమ్మమ్మలు ఉన్నారు, నానమ్మలు ఉన్నారు. మీ ఆడపిల్లల్ని మీ చిన్న పిల్లల్ని అందరినీ కాపాడమని కోరుకుంటున్నాను. మంచి ఇచ్చేసేద్దాం ఇక. बंदा नहीं है तो कट दो, जल्दी जल्दी चलो। 16 17 तुम वहाँ से बीच में खाए तो कैसा बोलो आगे नहीं ना इतने जने बैठे ना बैठो बैठो बस जाओ तुम जाओ जल्दी हाँ भाई ये आइस तुमको ख्याल करना ना 21 लेमन को गली दिया जो 27